హలో అందరికీ. గోంగూర పచ్చడండి. మా ఇంట్లో మేమెలా చేసుకుంటామో మీకు చూపిస్తున్నాను. 3 కట్టల గోంగూర తీసుకున్నాను. సో, ఆకులన్నీ తెంపేసుకొని దాన్ని మంచిగా కడిగి వాష్ చేసుకొని రెడీగా పెట్టేసుకోండి. సో, ఇలా కడాయిలో ఫస్ట్ అడుగున వాటర్ వేసుకొని ఆకు మొత్తం వేసుకుందాం. కట్ చేయాల్సిన అవసరం లేదు, రుబ్బాల్సిన అవసరం లేదు, ఏమీ లేకుండా సో, అడుగున వాటర్ ఏసేసి ఆకు మొత్తం పైన పరిచేసుకోండి. ఎంత కనిపిస్తుంది కానీ అది ఉడికితే కొంచెం అయిపోతుంది. సో, అలా క్యాప్ పెట్టేసుకొని పరిచేసుకొని కింద మీద చేస్తా ఉండాలి ఆకులు. సో, అలా కింద మీద చేసేసి మెత్తగా అయ్యేంత వరకు ఉడకబెట్టుకోవాలి. సో, క్యాప్ తెరుస్తూ, క్యాప్ మూస్తూ అందులో నుంచి కూడా వాటర్ వస్తుంటాయి. మనం కూడా వాటర్ ఏసాం కాబట్టి మంచిగా ఉడికిపోతాయి. సో, ఏదైనా పట్కార్‌లాగా ఉంటే దాంతో అట్లా కలుపుకుంటూ చేసుకోండి. ముద్దలాగా అవుతాయండి. దాన్ని విడగొడతా ఉంటే మనకి అన్ని ఆకులు ఉడికిపోతాయి. ముద్ద ముద్దగా ఏదైతే ఉంటుందో దాన్ని చితిపేస్తా ఉండాలి. ఐ మీన్ విడగొడతా ఉండాలి మనం. సో, ఇలా వాటర్‌లా చిన్న చిన్న కాడలుగా ఉన్నాయి కదా! అవి గూడా మంచిగా ఉడికిపోతాయి. సో, ఉప్పు వేసుకుందామండి. ముందే ఉప్పు వేస్తే మనకి కలపడం రాదు. సో, ఇలా కొంచెం మెత్తబడ్డాక ఉప్పు వేసేసుకొని కలుపుకుందాం. సో, ఇట్లా లంప్స్‌గా ఉన్నదంతా మనం విడగొట్టుకొని ఇట్లా వేయించుకున్నాక, ఉడకబెట్టుకున్నాక కారం మీకు తగినంత ఓన్లీ కారప్పొడే అండి. ఇలా ఎండుమిరపకాయలు గానీ, పచ్చిమిరపకాయలు కానీ ఏమీ వేయలేదు. చాలా టేస్టీగా ఉంటుందండి. నాన్ వెజ్ సైడ్ డిష్‌గా పెట్టుకొని తినండి. ఫిష్ ఫ్రై కానీ, చికెన్ ఫ్రై కానీ చాలా టేస్టీగా ఉంటుంది. సో, మీకు నచ్చినంత మీ టేస్ట్‌కి తగ్గ కారం వేసుకొని మంచిగా బ్లెండ్ చేసుకోండి. ఇట్లా స్మాష్ చేసుకోండి. స్పూన్ తోటే రుబ్బాల్సిన అవసరం ఏమీ లేదు. అలా స్మాష్ చేసుకోండి. సో, గుప్పెడు కరివేపాకు ఎక్కువ తీసుకోండి. ఎల్లిపాయలు గూడా ఎక్కువ తీసుకోండి. నేను చిన్న చిన్నవి కాబట్టి 20 తీసుకున్నాను. ఆవాలు, జీలకర్ర తాలింపు కోసం. సో, ఓన్లీ పల్లి నూనెతోటే చాలా టేస్టీగా ఉంటుందండి. పల్లి నూనె తీసుకోండి. పచ్చివాసన పోయేంత వరకు వేడి చేసుకున్నాక ఆవాలు, జీలకర్ర, ఎల్లిపాయలు క్రష్ చేసి పెట్టుకోండి. ఆవాలు, జీలకర్ర మాత్రమే వేశాను నేను ఇప్పటికి. ఎల్లిపాయలు వేసుకుంటున్నాను. క్రష్ చేసి నా ఎల్లిపాయలు లేకపోతే ఒకే ఎల్లిపాయ ఇట్లా సగం సగం కట్ చేసుకోండి. కరివేపాకు వేసుకొని ఎల్లిపాయలు బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. సో, ఆయిల్ ఎక్కువ ఉంటుందండి ఇందులో. మీకు కావాల్సితే మీరు తక్కువ వేసుకోండి. సో, తాలింపు మొత్తం వేగిపోయాకనే పసుపు వేసుకోండి. సో, ఇవి వేగిపోయాక స్టవ్ ఆఫ్ చేయకుండా మనం ఏదైతే ఉడకబెట్టుకున్నామో గోంగూర అది మళ్ళీ పొయ్యి మీద పెట్టేసుకోండి కడాయి. ఈ తాలింపు అంతా దానిలో వేసేసేయండి. మంచిగా బ్లెండ్ చేసుకోవాలి ఇగ. అంత ముద్దలాగా ఉంటుంది కదా! దానికి మొత్తం పేస్ట్ ఇంకా పేస్ట్ చేస్తూ ఆయిల్ కలర్ అంతా చేంజ్ అవ్వాలి. సో, కొంచెం ఉప్పు వేసుకున్నాను. మీరు టేస్ట్ చూసుకొని ఇప్పుడే ఉప్పు వేసుకోండి. సో, ఆయిల్ అలా కారం కలర్‌లోకి వచ్చేయాలి. అప్పటి వరకు బాగా ఫ్రై చేసుకోండి. చాలా సేపు ఫ్రై చేసుకోండి. అడుగు అంటేంత వరకు. చాలా టేస్టీగా ఉంటుంది. థాంక్స్ ఫర్ వాచింగ్.